తాత ఏంది బిడ్డ? నాకు మంచి జాబ్ వచ్చినాక నీ కళ్ళకు ఆపరేషన్ చేయిస్తా, సరేనా? స్కూల్లో 10/10 వచ్చిందని నువ్వు ఒక్కదానివే. అంతా మీ వల్లనే సార్. అది కాకుండా మన మండలంలో 3/8 వచ్చిందని కూడా నువ్వు ఒక్కదానివేరా. మీ తాత నేను కష్టపడి చదివించండు బిడ్డ. తాత నువ్వు ఆగు. పెద్దమ్మ నాకు దొడ్డు బియ్యం అంటేనే ఇష్టం. తాత నాకు ఇదంటేనే ఇష్టం, నేను ఇదే తిన్నా. మంచిగా చదువుకుంటున్నావా? అవునక్క. బలగా అయినవేంద్రా, తింటున్నావా లేదా? పిల్ల మంచిగా తెల్లగా. అక్క పిల్లకు తల్లిదండ్రులు లేక మస్తు కష్టపడుతుండాల తాత. కష్టపడి చదివిస్తుండు పాపం ముసలైన. 10th 10/10 వచ్చినాయి. బాసర్ల సీట్ వచ్చిందట. మంచి ఇప్పుడు అందులో మంచిగా పాస్ అయింది అనుకో, ఉద్యోగం వస్తుంది, లక్షలు సంపాదిస్తుంది. పిల్ల వాళ్ళ కష్టాలన్నీ తీరుతాయి. వాళ్ళ తాత చదివిస్తుందట పాపం. ఇప్పుడే అవుతున్నావమ్మా? అవును తాత. రా, ఎప్పుడు నిన్న పోయింది లోపలికి రా. బాగున్నా పెద్దమ్మ? బానే ఉన్నా. మళ్ళీ ఎన్ని రోజులు ఉంటావు? సెలవులు నెల రోజులు ఉన్నాయి పెద్దమ్మ. బాంబో, నెల రోజులా? మాకు తిన నీకేం దిక్కులేదు. నీకే నుంచి తెచ్చి పెట్టాలి. లోపలికి పోమ్మా. బాగున్నావా పెద్దమ్మ? బాగున్నా. మంచిగా చదువుతున్నావా? మంచిగా చదువు. మంచిగా చదివి జాబ్ చేయాలి నువ్వు. నీ చదువు గురించి మస్తు అప్పులు చేశాను నేను. ఏం మాటలు మాట్లాడుతున్నావు ఆ పిల్లతోని? అప్పైందా బాగా ఎగురుతున్నావు? అప్ప ఎక్కడైందిరా? ఆ పిల్లకు చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ స్కూల్లో ఫ్రీ సీట్ వచ్చింది, కాలేజీలో కూడా ఫ్రీ సీట్ వచ్చింది. అప్పైందా బాగా ఎగురుతున్నావు? అప్ప ఎక్కడిదిరా? నీకేమెరకనే అప్పుల గురించి అంటారు. ఇక్కడ నేను మూల కొండక నీకేం అవసరమే? నీ ఎవరు రేపు దాన్ని పెళ్లి అని ఒట్టిగా అవుతుందా? నువ్వు బాగానే చేస్తావు పెళ్లి. లేకపోతే నువ్వు చేస్తావా? నేనేం చేస్తారా? ఎందుకంటే నేను ఇచ్చిన 3 ఎకరాల భూమిలో 2 ఎకరాలు నువ్వు చేసుకున్నావు. ఇంకో ఎకరం ఆ పిల్ల పేరు మీద ఉన్నది. ఆ ఎకరం అమ్మి పెళ్లి చేస్తా. ఎకరం భూమి అమ్ముతాను? అవును. అన్నకెళ్ళి గుంట భూమి కూడా అమ్మనియా. ఆ ఎకరం కూడా నా పేరు మీద చేయాలి. ఏమనుకుంటున్నావు? ఆ ఎకరం భూమి చేయకపోతే నీ సంగతి చూస్తా నేను. అరే అట్లా అనకురా, అద్దురా. అరే ఏం కనుకవా వంటలు మంచిగా అవుతానయా? ఓ పిల్ల తృప్తిగా తినాలి. మనసు పెట్టండు. నిన్న కొంచెం కారం ఎక్కువైంది. వెన్నెలా ఎప్పుడు వచ్చాడు? బాగున్నా బిడ్డ. కాలేజీ మంచిగా ఉందా? మంచి చదువు చెప్తారా? సార్ హాస్టల్ ఉండేదిరా బిడ్డ. స్కూల్లో 10/10 వచ్చిందని నువ్వు ఒక్కదానివే. అది కాకుండా మన మండలంలో 3/8 వచ్చిందని కూడా నువ్వు ఒక్కదానివేరా. మీ తాత నేను కష్టపడి చదివించండు బిడ్డ. మీ తాతకు పేరు తేవాలి, మన ఊరికి పేరు తేవాలి, మన మండలానికి కూడా నువ్వు పేరు తేవాలి బిడ్డ. నువ్వు నిజంగా వెన్నెల అనిపించుకోవాలి. ఇగో మన స్కూల్కి కొత్త స్టాఫ్ వచ్చిర్రా, వాళ్ళందరినీ పరిచయం చెప్తా పని. అమ్మా అమ్మా ఏం చెప్తున్నావే? ఈ నిమ్మకాయలు అన్ని రాలిపోతున్నాయి, ఎందుకని చూస్తున్నారా? ఏం కూర వండావే? పాలకూర పప్పేసి నీకు సన్న బియ్యం పెట్టిన. ఆ ముసలోనుకును ఆ పోరికి దొడ్డు బియ్యం పెట్టిన. నువ్వు పోయి చెప్పండి తినిపో, మళ్ళా వాళ్ళు చూస్తారు. అవునా? సరే. అరే సినా
ఇక రారా. అరే ఒక ఫోన్ కొనుక్కరారా, నాకు అవసరం ఉన్నదిరా. చిన్నది డబ్బు ఫోన్ దొరుకుతుంది చూడు, గది కొనుక్కరా. ఇగో ఏమన్నా ఇప్పుడు నీకు ఫోన్ తేరా. సరే తెస్తుంది. సుమతి, నా మనవరాలు రాకరాక ఇంటికైతే ఈ దొడ్డు బియ్యం వండి పెడుతుంది, సన్న బియ్యం వండి పెడితే అయిపోతుండే కదా. నేనంటే ముసలోని ఎట్లా దీన్ని కాలపడతా. సన్న బియ్యమా? సన్న బియ్యం ఏంటి చెల్లెమ్మంటావు? తినేదందుకు చక్కగా తిండికి వెళ్ళమంటే సన్న బియ్యం కావాలట. ఏం కట్టం చేస్తారని మిమ్మల్ని కాదని మేమన్నా సన్న బియ్యం పెట్టుకొని తింటానమా? మేము కూడా గదే కూడు తింటాం కదా. ఇంత కూడు పెట్టుడే ఎక్కువ. తాత నువ్వు ఆగు. పెద్దమ్మ నాకు దొడ్డు బియ్యం అంటేనే ఇష్టం. తాత నాకు ఇదంటేనే ఇష్టం, నేను ఇదే తింటా. ఇంకా పూర్తి నేను రోజులు పెట్టుకుంటున్నా. 4-5 సంవత్సరాలు అయితే మంచి జాబ్ అవుతుంది, దానికి 40 లక్షల జీతం వస్తుంది. కానీ దానికి తిండి పెట్టేదానికి తిండి పడలేదు నీ దగ్గర. జాబ్ వచ్చి జీతం రాగానే ఇక నీ చేతుల్లో పెడుతుంది అనుకుంటానవా? ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకొని చక్కగా విక్తది. అప్పుడు నీ చేతిలో షిప్ప పెడుతుంది. చక్కగా పోయి నీ అయ్యను ఆ ఎకరం భూమి నీ పేరు మీద రాయమని చెప్పు. ఎకరం నాకు చేయకపోతే ఎవరు చేస్తాడే మాయా? నువ్వు ఎవరిని ఒకటి చూద్దాం ఏం చెప్తాడు. నాకే చేస్తాడే. నమస్తే. హలో. అరే వాళ్ళ క్రికెట్ బెట్టింగ్, క్రికెట్ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ కదరా? న్యూజిలాండ్ మీ 2000 రా. 2000. సరే సరే. ఏంద్రా బెట్టింగ్ బెట్టింగ్ కదా. న్యూజిలాండ్ మీద వేసినావురా? మరి లేకపోతే మస్తు దోస్తులు ఉన్నవరా? ఉండదా గంట కూడా? పైసలు ఎక్కడిరా? 1 2 పైసలు ఏముందిరా, కుక్కను కొడితే రాలుతాయి. మరి నాకు బీర్ చెప్పరా? బీరా అవుతావా అన్న? ఒక బీరియే దీనికంటే ఒక బీర్. సరేగా నీ దగ్గర పైసలు ఎక్కడిరా? యాడికి వెళ్ళొద్దు, నీకెందుకురా? నీకు బీర్ తాగిస్తాను కదా, తాగే నీకేదా? సరే నీ దగ్గర పైసలు ఉంటే నువ్వు అస్సలు ఆగవురా. తాత మా ఫోన్ చేసినావా? చేయలేదు తాత, చేస్తా. హలో అమ్మా. హలో మామ, బాగున్నావా? బాగున్నా బిడ్డ. ఎక్కడున్నావురా? నిన్ననే ఇంటికి వచ్చిన మామ. ఇంటికి వచ్చినావా? అవును మామ. తిన్నావా బిడ్డ? తాతకి ఇట్లా బాగుండా బిడ్డ? బాగున్నాడు మామ. ఒక్కసారి ఇంటికి రావచ్చు కదా మామ? వస్తా బిడ్డ. ఇవాళ నాటేస్తున్నాము, ఇక నాట అయిపోతుంది. రేపు వస్తా బిడ్డ. ఎట్లా అన్నా? సరే మామ. మంచిగా బిడ్డ, రేపు వస్తా నేను. సరే ఉంటా. సరే మామ. ఏమైందిరా? ఫోన్ తెస్తున్నట్టు ఏమైందిరా? నేను టెన్షన్ ఉన్నా. తెస్తుంది, రేపు ఇస్తుంది, రేపు తీసుకొస్తుంది. డాడీ పేరు తాత? పొలంకాడికి పోయేస్తాను బిడ్డ. అవునా తాత, నాకు స్కాలర్షిప్ వచ్చింది. నేను సిద్దిపేటకు పోయి బట్టలు తెచ్చుకోవాలా? నీకేమైనా కావాలా? నాకెందుకు బిడ్డ, నీకు నౌకరు వచ్చినాక నాకు మంచి బట్టలు కొనుక్కు. కానీ నువ్వు కాలేజీకి పోతాను కదా, నువ్వు కొత్త బట్టలు కొనుక్కోవాలి. సరే సరే, జాగ్రత్త. సరే తాత. కూడా పైసలు నీకునేరా. అరే సీనా, ఏమైందిరా ఫోను? ఇప్పుడు నీకు ఎందుకే? తెత్తది కానీ 3-4 రోజులే. ఇప్పుడు నీకు ఏమవసరం? నీకు ఆ ఫోన్తో నీకు ఏమవసరం? ఎవరితో మాట్లాడతావు? ఏం మాట్లాడుతున్నావా? అవును, మళ్ళా బుక్కడ అంతే మూలాగా వాడగా నీకెందుకు? ఏమవసరం నీకు ఫోన్తోని? ఎత్తది ఇంకో 2 రోజులు ఆగు. ఇప్పుడు నీకు ఏమవసరం లేదు.
ఇంకా నువ్వు తయారవుడు కాలేదా? పోయి ఆటో తీసుకురా పో. ఇగో మా అమ్మలు దుర్గమ్మని చేసుకుంటారట, పోతాన్నాం. 3 రోజుల దాకా రాము. నీ మనవరాలు నువ్వు ఇల్లంతా గుల్ల చేశారు. పైసలు పెట్టినా కదా, లేవు నువ్వేమన్నా తీసినావా? నేనెందుకు తీస్తా? నాకు అవసరమా? అగో మరి ఎటువైనాయి పైసలు? నాకు తెలియదు. అక్కడ పైసలు పెట్టినా నువ్వేమన్నా తీసినావానే? నేనేం తీయలే పెద్దమ్మ, నాకేం తెలియదు. అగో మరి ఇంట్లో పెట్టిన పైసలు ఎక్కడికి పోతాయి? ప్రామిస్ పెద్దమ్మ, నాకేం తెలియదు. నేను తీయలే పెద్దమ్మ, నిజంగా. నిన్న నువ్వు సిద్దిపేట పోయి బట్టలు ఇట్లా కొనుకొచ్చినావు కదా, ఇక్కడ పైసలు తీసుకపోయి కొనుకొచ్చినావు. లేకపోతే నీ పైసలు ఎక్కడి? అవి నా స్కాలర్షిప్ పైసలు పెద్దమ్మ. ఎందుకే అవతాడు? నేను తీయలే. కొట్టు, 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 కొట్టు. తాత! కొట్టకు. కొట్టకు సుమతి, కొట్టకు. నా మనోరాలి కొట్టకు సుమతి. అయ్యో కొట్టకు సుమతి, 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 కొట్టకు, కొట్టకు. నా మనవరాలి కొట్టకు సుమతి. నేను ఊరు వేసరికి పైసలు ఉండకుండా పెట్టకపోలే, మీ సంగతి ఉందా? నిన్నలా అరే అమ్మని రమ్మని పోరా. అమ్మా బాబు రమ్మంటుండు, ఆటో తెచ్చిండు. సరేగా నీ బ్యాగ్ పట్టుకుని పోదురా. గండాన ముప్పై దొంగ ఎవరో దొర ఎవరో తెలుస్తలేరు. వెన్నెలా, అబ్బా వెన్నెలా, వెన్నెలా, అమ్మా వెన్నెలా, వెన్నెలా, అమ్మా. మీ మామయ్య ఫోన్ చేయి, మామయ్య ఫోన్ చేయి, మామయ్య ఫోన్ చేయి. మా అరే మా ఏమైంది మా కోడలికి? హలో అమ్మా తల్లి, బావ ఏం లేదు, నా కోడలి కొడుతున్నాడు. అయ్యో బావ ఏదొక తల్లి, మీ అమ్మ నా చేతిలో పెట్టి చచ్చిపోయాడు. నేను ఏం చేయాలి ఇప్పుడు? ఏదొక తల్లి, మా ఏం నా కాడ పరిస్థితి ఏం చేయాలి? చిన్న బిడ్డ ఎట్లా కొట్టబుట్టయిందా? ఏమోరా నువ్వేమోరా అక్క కూడా బావా. అయ్యో ఆ మనుషులు చిన్న పిల్లలు కొడతారే. ఆతుమా మీరు వద్దుగా, నేను బయట ఇల్లు చూసి అన్నీ ఉన్నారు. నేను వస్తాను, ఈ బాధ వద్దుగా మీకు లేదు. నేనున్నారా నీకు? నేనుండిగా మీరు ఈ బాధ వద్దుకోమా, బయట ఇల్లు చూస్తా.
మీరిద్దరు కలిసి అడుగుతారు రాని నా కొడలు ఎట్లా చదివించుకోండి మా ఎట్లా వేసి బయట ఉండాలి మీరు నీ కోడలు నీ కొడుకు నా పిల్లలు ఎప్పుడో ఒకసారి చంపేస్తారు నిన్ను చంపుతారు నా కోడలు చంపుతారు నాకున్న ఒక్క కోడలే మామని మోట్టుకొని అయ్యా కాలం ఉన్నది ఎటు వేరు మరి వీళ్ళు బాబు ఎటు పోయిండేమో ఈరేనా ఇదో మీ బాబు తాళం చేయించండి అయ్యో మా బాబు ఎటు పోయిండే మీరు పోయిన కానీ లేడే ఏదో వెళ్ళయిందంట కదా ఇక ఏ రేంజ్లో ఉంటాడు ఇక మీరు పోయిన కానీ ఇక్కడ అర్థం లేదు అందరు వెళ్ళిపోయింది కదా లొల్లేం లేదేం లేదు ఎటు పోయేమో మీకే తెలియాలి మాట వేరే ఇంట్లో పోయిండా మన ఊరు ఓడుతోనే కట్టింది చేసిండు బాబు బాబు లేవే వీడికి ఎందుకు వచ్చినవే ఏం చేయాలరా నడు మన ఇంటికి పోదాం నడు నేను రాను నడువే నువ్వు నడు అరే కోడలు నా మీద మనోరాలు మీద దొంగతనం పెడతాను పెట్టిందిరా ఇజ్జతికి చస్తాను నేను ఎట్లా రావాలా మీ ఇంటికి ఊళ్ళే మన సంతిళ్ళు ఉన్నాం కాకి మందిలో ఉంటే ఊళ్ళో అందరూ నన్ను ఏమనుకుంటారే నడు అనుకోని ఎవ్వలేమన్నా అనుకోని నేను మాత్రం మీ ఇంటికి రాను నడువే నువ్వు ఆ మాటలు వాడ నేను నడువే నువ్వు నడు నేను రాను ఈ దండం పెడతారా నేను రాను రా ఆ ఇంటికి రాను నువ్వు రా నువ్వు చెప్తే నేనవే నువ్వు తాత ఏంది బిడ్డ నాకు మంచి జాబ్ వచ్చినాక నీ కండ్లకు ఆపరేషన్ చేయిస్తా సరేనా అట్లే మన ఇద్దరం హైదరాబాద్లో ఇల్లు తీసుకొని మంచిగా ఉందాం. సరే బిడ్డ నువ్వు మంచిగా చదువుకుని మంచి జాబ్ తెచ్చుకున్న తర్వాత నువ్వు అన్నట్టే కానీ పొద్దుపోతుంటుంది పడుకో. సరే తాత. బిడ్డ మంచిగా చదువుకో మంచిగా ఉండు. సరే తాత నువ్వు కూడా మంచిగా తిని మంచిగా ఉండు. బాబు ఇంటికి పంపరాడు. నేను రానురా. నడివే ఇంటికి పంపరాడు. నేను రానురా. మీరు ఓర్రా ఏంటి మీరు ఓర్రా నేను ఈయనే ఉంటారా. బాబు ఇవో రాకుండా రాపోదు కానీ ఆ ఎకరం భూమి కానీ నా పేరు మీద చేసి ఎకరం భూమి ఎకరం భూమి ఎక్కడిదిరా. ఎకరం భూమి ఆ పిల్ల పేరు ఉన్నది కాదురా. ఉంటుండే నన్ను నా పేరు మీద చేసి ఆ ఎకరం కూడా అద్దరా అద్దరా నీ దండం పెట్టి అద్దరా. అరే లోపల పట్టరా ఈ ముసలాన్ని. పెద్ద బాపు ఓ పెద్ద బాపు ఆగో ఎంత పిలిచినా వస్తలేడు. ఆగో ఏమైంది ఇట్లా పడ్డాడు బాపు ఏమైంది. అయ్యో బాపు లేదే ఏమైంది ఏమో వేసి అయ్యో దేవుడా ఓ మల్లన్న ఓ చెత్తాని రాయేమో బాపు పెద్ద బాపు ఓ బాపు
అరే పొద్దుగా నాతో మాట్లాడండి మంచిగా పొద్దుగా మాట్లాడండి ఏంద్రా ఏ చల్ ఏం మాట్లాడుతున్నావురా అవునా కానీ మరా చల్ మా బాబుని ఏం చంపుతారా చల్ పెట్టే ఊళ్ళే వాళ్ళకి అందరూ తెలిసినట్టు పక్కన లేదు ఎందుకని మంచి అరే పోలీసులకు ఫోన్ చేయాలి తెలిసిందా ఇప్పుడు కొడుకు కోడలు మన్మడు ఇంట్లో పిలుచుకపోయి ఏం చేసారో తెలియదు. అయ్యేదో లోపల ఉంటారా వెన్నెల 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 ఏడో బిడ్డ ఏడో 15 రోజుల నుండి ఒకటే ఏడుపో ఏడో ఇగో మీ తాత ఏడుకోలే అవి ఆకాశం ఆ నక్షత్రాల రూపంలో నేను దీవిస్తాను బిడ్డ నువ్వు బాగా చదువుకొని ఉద్యోగం సంపాదిస్తే మీ తాత ఆత్మ శాంతించింది బిడ్డ ఇగో ఎల్లుండి నుండే ప్రాక్టికల్స్ నువ్వు గుండె ధైర్యం చేసుకొని రేపే కాలేజీకి బయలుదేరాలమ్మ నువ్వు వెన్నెలవమ్మ ఈ గ్రామానికి ఈ గ్రామంలోని గవర్నమెంట్ స్కూల్లో చదివే పేద పిల్లలకు నువ్వు వెలుగు కావాలి అప్పుడే నీ పేరుకు సార్థకత నా మాట విని రేపే నువ్వు కాలేజీకి బయలుదేరు సరేనా
పైలం బిడ్డ పోయిరా. అందరికీ నమస్కారం. మా వీడియో చివరి వరకు చూసినందుకు మీకు చాలా చాలా కృతజ్ఞతలు. మేము వీడియో చేయాలంటే చాలా ఆర్థికంగా చాలా డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కానీ మేము పెట్టిన అమౌంట్లో కొంత మేరకు కూడా మాకు రికవరీ అనేది వస్తలేదు. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి మీరు మాకు సపోర్ట్ చేయండి. మా ఫోన్పే, గూగుల్ పే అకౌంట్ నెంబర్ మేము అందులో మెన్షన్ చేస్తాము. మేము మరిన్ని మంచి వీడియోలు మేము ముందుకు తీసుకొస్తాము. మాలాంటి వాళ్ళకి మీరు సపోర్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. మా లోకల్ జాతి రత్నాలు ఛానల్ని మీరు సపోర్ట్ చేయండి. మీ ముందుకు చాలా మంచి వీడియోలు మేము తీసుకొని వస్తామండి. ఓకే.